అంతే. అన్నా ఒక్కటన్నా నేను ఎన్ని కేసులు వేసిన ఎక్కడ పోయినా మామూలుగా కలుస్తారు. హ్మ్. ఒక్కరోజు ఒక్కసారి కూడా పిలిచి ఇది బాగా చేసినావు, లేకుంటే ఇది ఇట్లా చెయ్యి, లేకుంటే నేను పార్టీకి వెళ్ళి ఏమన్నా లాయర్ని అప్పచెప్పన్నా, లేకుంటే టైపింగ్కి ఏమన్నా మనిషిని అప్పచెప్పన్నా, ఏదో ఒకటి ఏది లేదన్న. హ్మ్. ఈ ఈ 10 సంవత్సరాలు మాత్రం ఏది లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడన్నా ఏమనపోయేది, ఆయన పని ఆయన చేసుకునేది. కానీ ఆయన కంప్లీట్ నెగిటివ్ ప్రాసెస్లోనే పోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక్కరే కాదు కదా, ఏసీసీ ఉన్నది, పీసీసీలో ఇంతమంది అందరినీ గ్రిప్లో పెట్టుకున్నా. ఈరోజు నాతో సహచరులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు నోర్లు తెరవలేని పరిస్థితులు ఉన్నారు. ఓకే, మీకు జరిగిన అన్యాయం మీద మరి ఇది తప్పని అనుకుంటే ఎట్లా? అదే వాళ్ళకంటే అనేటోడిని కదా. వాళ్ళకైతే ఖచ్చితంగా నేను మాట్లాడేటోడిని. ఓకే, ఇక వాళ్ళకు కూడా నాకు కూడా ఫ్యూచర్ కూడా నేను ఈ ఈ 3 రోజులలో నేను నిర్ణయించుకున్నా. ఇక నెక్స్ట్ వాళ్ళు పిలిచిన పార్టీలో జాయిన్ కావద్దని. కాంగ్రెస్ మీద మనసు ఇరిగిపోయింది. కాంగ్రెస్ మీదనా రేవంత్ రెడ్డి గారి మీద? రేవంత్ రెడ్డి అని కాదు, కాంగ్రెస్ పార్టీ ఆదుకోవాలి కానీ పార్టీ పిలిచి నేనేం తప్పు చేసినా, నేనేం అసలు మీకు షోకాజు కనీసం షోకాజ్ ఇచ్చిన తలకాయ లేదు, మూతి లేదు. ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినాం, వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అని చెప్పి ఇచ్చింది. నేను ఏం వ్యతిరేకంగా మాట్లాడినా, ఏం తప్పు మాట్లాడినా నాకు వివరంగా తెలుపని నేను మళ్ళీ లెటర్ పెట్టినా. లెటర్ పెడితే వాళ్ళు దానికి రిప్లై ఇవ్వకుండా సస్పెండ్ చేశాను. ఓకే, అది ఎక్కడ సస్పెండ్ అన్నా? కోమారెడ్డి వెంకారెడ్డి పోయి నరేంద్ర మోడీని కలుసుకొని సెకండ్ ఇస్తే తప్పు లేదు. కోమారెడ్డి వెంకారెడ్డి పోయి కేసీఆర్ని కలిస్తే తప్పు లేదు. వాళ్ళ తమ్ముడు బీజేపీలో పోయి మళ్ళీ రాగానే టికెట్ ఇస్తారు. వాళ్ళు ఎవరికి వాళ్ళు ఏ మాట కాంగ్రెస్ పార్టీ లేవది, రాహుల్ గాంధీ లీడరే కాదు వాళ్ళందరికీ చోటు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ప్రతిపక్షాలతోని ప్రాణాలు తెగించి కొట్లాడిన వాళ్ళకి సస్పెండ్. ఇది ఎక్కడి వరకు కరెక్ట్ అని మీరు అది రాసినట్టున్నారు ట్విట్టర్లో. నేను చూసిన మీ ట్వీట్, రాహుల్ గాంధీని కోట్ చేస్తూ మీరు మంచి పెద్ద గిఫ్ట్ ఇచ్చారు, 35 ఏళ్ళ పనిచేసిన. అవును, మాకు తోడేళ్ళ చేతికి అప్పచెప్పినాం. ఆంధ్ర కాంగ్రెస్ ఆవు చేతికి అప్పచెప్పింది అన్న, వైఎస్ షర్మిల అప్పచెప్పినట్లు లెక్క అయిపోయింది. అంతే, ఆవుకి అప్పచెప్పింది. ఓకే, మంచిగా చూసుకుంది. ఇలా తోడేళ్ళకి అప్పచెప్పింది. అచ్చా, ఆంధ్ర కాంగ్రెస్ ఆవుకు పోయింది, ఇక్కడ తోడేళ్ళకి పోయింది. తోడేళ్ళకి వచ్చింది కాబట్టి తోడేళ్ళు ఏం చేస్తుందన్న? అసలు చంపుతుంది. అసలు నికాసైన కాంగ్రెస్ని చంపుతుంది.